హైదరాబాద్ లో చెరువుల కబ్జాలు ఆగడం లేదు. హైదరాబాద్ ఐటీ కారిడార్ విప్రో కూడలికి సమీపంలో ఉన్న ఓ చెరువులో ఏకంగా రోడ్డు వేసేశారు. ఓవైపు మట్టితో పూడుస్తూ చదును చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ పట్టించుకున్న వారే కరువయ్యారు. అయితే ఇంత జరుగుతున్నా స్థానికులు కూడా పెద్దగా స్పందించకపోవడంతో కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నగరంలో అక్రమార్కుల కన్ను గౌని చెరువుపై పడింది. విప్రో నుంచి వట్టినాగులపల్లికి వెళ్లే రహదారికి అడ్డుగా ఈ చెరువు ఉందని గ్రహించారు. చెరువు మధ్యలోంచి రహదారి నిర్మించాలని నిర్ణయించారు. నీళ్లు లేక ఎండిపోతుండటంతో పథకం ప్రకారం చెరువును ఒకవైపు నుంచి మట్టితో అక్రమార్కులు పూర్తి చేశారు. తర్వాత నీళ్లొచ్చినా మట్టి కరిగిపోకుండా చదును చేశారు. నార్సింగి మున్సిపాలిటీ అధికారులు సిబ్బందిలో కొందరిని సంప్రదించి సిమెంట్ రోడ్డు వేయాలంటూ అభ్యర్థించారు. గుట్టు చప్పుడు కాకుండా కొద్ది రోజుల క్రితం చెరువు మధ్యలోంచి ఒక వరుస సిమెంట్ రోడ్డు నిర్మించారు. భవిష్యత్తులో చెరువు మీదుగా ఐటీ కారిడార్ కి అటువైపు సిమెంట్ రోడ్డును పొడిగిస్తే అక్కడి నిర్మాణాలకు, ఫంక్షన్ హాళ్లకు, ప్రైవేట్ లేఅవుట్లకు ఆ రోడ్డు ప్రధాన రహదారిగా మారనుంది. ఇప్పుడు మాకు అక్కడి నుంచి ఇక్కడ రోడ్ వేసుకున్నాము, అది మేము సొంతంగా వేసుకున్నాం. ఇది శ్మశాన వాటికకు రోడ్ ఉంది, ఇక్కడ మా వెళ్ళడానికి మా పొలాలకు తోవ ఉంది. మేము సొంతంగా రైతులందరూ కలుసుకొని మేము సొంతంగా చేసుకున్నాం. ఇది ఏం డెవలప్మెంట్ కోసం కాదు, ఇదేం లీజులకు ఇచ్చేది కాదు, ఇదేం ప్లాటింగ్ లేదు, ఇక్కడ ఏం లేదు. సొంతంగా మేము నడవనీకనే, ఇక్కడ ఏం కమర్షియల్ గా ఏం వ్యాపారాలు చేస్తలేం, ఏం చేస్తున్నాం. తాతలు ముత్తాతలు సంది ఈ రోడ్డు మట్టి రోడ్డు ఉండే, మేము అది బురద అవుతుంది అని చెప్పేసి ఇంత సీసీ రోడ్ వేద్దామని అందరం రైతులం అందరం కలిసి వేసుకుంటున్నాము. ఎఫ్టీఎల్లో ఏం లేదు, మాది ల్యాండ్ ఎవరిది కబ్జాలో కూడా లేదు, చెరువు జాగాలనే ఉంది. ఎందుకంటే మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది, మేము ఇక్కడ వేసుకోవాలి పొలాలలో, కానీ అందరం కలిసి నెత్తి కింద వేసుకొని వేసుకుంటున్నాము అంతే, అంతకుమించి ఇంకేం లేదు. 15 ఫీట్ల రోడ్డు వేసుకుంటాం. ఆ మట్టి రోడ్డు వర్షాకాలం వస్తే నడవనీకి వస్తలేదు, రైతులకు సేవల వాటికి కూడా రానికే వస్తలేదు. అక్కడ ఎటువంటి కబ్జాలు లేవు, ఎటువంటి బిల్డింగులు లేవు, ఎటువంటి ఏమి లేవు. కాకపోతే రైతులను నాటేసుకున్నాం అంతే. మా భూములలో మేము వరి నాటేసుకున్నాం. వట్టినాగులపల్లిలోని ఐటీ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్రాంతం మధ్యలో గౌని చెరువు ఉంది. 10 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న ఈ చెరువు నీళ్లను పంట పొలాలకు వినియోగిస్తుండగా 10-15 ఏళ్ల క్రితం రియల్ వెంచర్లు, ఐటీ పరిశ్రమలు రావడంతో రైతులు భూములు అమ్మేసుకున్నారు. నివాస ప్రాంతాలు, ఐటీ సంస్థల కార్యకలాపాలతో చెరువు క్రమంగా ఎండిపోసాగింది. వట్టినాగులపల్లి, గోపన్పల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లోని కొన్ని చెరువుల సమీపంలో రియల్ వెంచర్లు వేసిన వారిలో కొందరు చెరువుల బఫర్ జోన్లను ఆక్రమించేసి నిర్మాణాలు చేపట్టారు. గౌని చెరువు బఫర్ జోన్ లోనూ ఒక ఫంక్షన్ హాల్ నిర్మించారు. ఇందులో కొంత ఎన్టీఎల్ కూడా ఉందని స్థానికులు చెప్పినా ఇరిగేషన్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 3 నెలల నుంచి గౌని చెరువును మట్టితో పూడ్చి చదును చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. ఇక్కడ శివాల వాటికి వేసిన రోడ్డు ఇక్కడ మా భూములకు ఇక్కడ కబ్జాలు చేసుకోవడం ఏం లేదు. చెరువు సర్వే నెంబర్ అలాగనే, మా రైతుల సర్వే నెంబర్ అలాగనే. చెరువుకు మాకేం సంబంధం లేదు. మా రైతులకు రోడ్ వేసుకుంటున్నాము, శివాల వాటికి వేపిస్తున్నారు అంతే. ఇక్కడ మా పొలాలు ఉన్నాయి, మా పొలాలకు మేము రోడ్ వేసుకున్నాము. బొందలగడ్డ ఉన్నది, దానికి రోడ్ వేసుకున్నాము. ఇక్కడ ఏం వెంచర్ లేదు, ఒక లేబర్ చేస్తలేరు, ఏం చేస్తలేరు, దానికి సంబంధమే లేదు. మేము రోడ్డు చేనుల కోసానికి వేసుకున్నాము. దాని చెరువు జాగాలో చెరువే ఉన్నది, మేము చెరువు గిట్ట ఏం కబ్జా చేయలేము. మేము ఇరిగేషన్ వాళ్ళని వచ్చి చేసుకోమనండి. ఎఫ్టీఎల్ ఏం లేదు సార్, ఇప్పుడు సర్వే చేసుకోమనేది, సర్వే చేసుకొని చెరువు బౌండరీ చేసుకోమని వద్దంటలేము మేము. దానికి గౌని చెరువుకు సమీపంలోని భూముల ధరలు పెద్ద మొత్తంలో పలుకుతున్నాయి. దీంతో చెరువు పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిపోయింది. పెద్ద మొత్తంలో నిర్మాణాలు వెలిశాయి. వీటికి రోడ్డు కోసం గౌని చెరువు మధ్యలో సిమెంట్ రోడ్డు వేయించేందుకు అక్రమార్కులు నార్సింగి మున్సిపల్ సిబ్బందిని సంప్రదించారు. మొత్తం మీద గుట్టు చప్పుడు కాకుండా రోడ్డు పూర్తి చేశారు. అయితే ఈ రోడ్డు వేసినట్లు మున్సిపల్ ఉన్నతాధికారులకు గాని, ఇరిగేషన్ అధికారులకు గాని తెలియదు. కింది స్థాయి సిబ్బంది సహకారంతో రోడ్డు వేసేశారు. శ్మశాన వాటికకు పోయే తవ్వ సార్, అది ఆల్రెడీ రైతులకు వాడుకునేకే తవ్వ. ఇది వానకాలంలో ఎవరైనా ప్రాబ్లం అయినప్పుడు ఎత్తుకొని పోనీకే చాలా ఇబ్బంది అవుతుంది. దానికని సీసీ రోడ్ వేసుకురు, దాన్ని ఎఫ్టీఎల్లో కబ్జా చేసి అది చేసి ఇది చేసి అంటే ఇప్పుడు దారి ఉంది కాబట్టి వేసుకురు, అంతేగాని దాన్ని కబ్జా చేసి ఎవరైనా బిల్డింగ్ కడతలేరు కదా సార్. శ్మశాన వాటిక ఓనికే తవ్వ వేసుకురు అంతే. మిగతా విషయాల్లో అయితే ఎలాంటి కబ్జాలు జరగలేవు. ఈ చెరువు అంటే 16 చిల్లర అన్నారు సార్, మనకు కరెక్ట్ గుంటలు అయితే తెలియదు. మనము దగ్గరకు అయితే చూడలేం సార్. ఉన్న వాస్తవంలో ఎక్కడెక్కడ చేసిరో అవన్నీ సర్వే చేసి బౌండరీ చేసుకోమని మేము దానికి అబ్జెక్షన్ చెప్తలేం. ఇక కొసమెరుపు ఏంటంటే హెచ్ఎంటీవీ కవర్ చేస్తున్న విషయం తెలుసుకుని గౌని చెరువు వద్దకి మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకున్నారు. బఫర్ జోన్ మట్టి రోడ్డు ఉండొచ్చు కానీ సీసీ రోడ్డు ఉండకూడదు అంటూ రోడ్డును తొలగించేందుకు ప్రయత్నించారు. ఇది చెరువు కబ్జా చేసి వేసిన రోడ్డు కాదు, దశాబ్దాల కాలం నుండి ఈ రోడ్డు ఉందంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో చేసేదేమి లేక అధికారులు వెనుతిరిగి వెళ్లారు.